ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఓ అర్జున, ఈ ప్రకారంగా వివిధ యజ్ఞాలు అన్ని వేదాలలో చెప్పబడ్డాయి. ఈ యజ్ఞాలు అన్ని కర్మల వల్ల ఏర్పడ్డాయి. కాబట్టి ఏ కర్మ చేసినా అది ఒక యజ్ఞంలాగా భగవంతుని పరంగా చేయాలి. అప్పుడే నీకు ముక్తి లభిస్తుంది అని తెలుసుకో. కర్మలలో పుట్టి పెరిగి కర్మలు చేసే ప్రతివాడు ఈ యజ్ఞాల గురించి తెలుసుకోవాలి, ఆచరించాలి. శాశ్వత ఆనందాన్ని పొందాలి. అందరూ వేదాన్ని చదవలేరు, చదివినా అర్థం కావు. కాబట్టి పరమాత్మ మనకు వివరంగా క్లుప్తంగా ఈ యజ్ఞాల గురించి చెప్పాడు. కర్మజాన్ అంటే ఈ యజ్ఞాలన్నీ కర్మల వల్ల పుట్టినవి. కాబట్టి ఇంద్రియాలను మనస్సును నిగ్రహించి ఏదో ఒక యజ్ఞం చేసి జ్ఞానం సంపాదించి మోక్ష మార్గంలో ప్రయాణం చేయాలి. కానీ ఏ ప్రయత్నం లేకుండా జ్ఞానం రమ్మంటే రాదు. ముందు కర్మయజ్ఞాలు ఆచరించి వాటి వల్ల చిత్తశుద్ధి మానసిక నిర్మలత్వం పొంది తరువాత జ్ఞానయజ్ఞం చేసి మోక్షానికి మార్గం సుగమం చేసుకోవాలి.